ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి నా యొక్క ప్రేమాభివందనములు. ఈరోజు మన ధ్యానాంశము తరతరములు ఉండే దేవుని నీ సొంతము కావాలంటే నిర్గమాకాండము 26. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది దేవుడు మోషే ద్వారా మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నేను దీవించబడాలి, అలాగే నా బిడ్డలు, వారి బిడ్డలు, వారి తరముల వారందరూ దీవించబడాలని కోరుకుంటారు. అలాగా దీవించబడాలంటే చదువుకున్న వాక్యం ప్రకారము మనము జీవించాలి. ఆదికాండము 17:5, యెషయా 60:15 చదివినట్లయితే, ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుడు ఇజ్రాయేలును దీవించి తరతరములుగా ఆశీర్వాదంగా మార్చాడు. పురాతన కాలం నుండి అనేక దేశాలకు పేర్లు, భాషలు మారినాయి, కానీ ఇజ్రాయేలుకు ఇప్పటి వరకు పేరు, భాష మారలేదు. ఇజ్రాయేలు వారు కనుగొనిన అనేకమైన అన్ని దేశాలను ప్రభావితము చేస్తున్నవి. లేజర్, బార్కోడ్, గాలిలో నుండి నీరు, సాల్ట్ వాటర్లో నుండి త్రాగునీరు, ఇంకా ఎన్నెన్నో కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలు నుంచి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అనేక మంది ప్రపంచం మొత్తం నమ్ముకుంటున్నారు. దేవుని వాగ్దానము ప్రియులారా చాలా గొప్పది. 1000 తరములు దీవించబడాలంటే గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. అబ్రహాము విశ్వాసము ద్వారా ఇంకా దీవించబడుతున్నారు. యాకోబు 2:21-22 చూసినట్లయితే, అబ్రహాము విశ్వాసములకు తండ్రి. విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము బిడ్డలమైన మనము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము జీవించబడతాము. రెండవది, దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలకు లోబడాలి. మార్కు 12:30, యోహాను 15:10, నిర్గమాకాండం 26, యోహాను 14:15 చదవండి. మూడవది, అంతం వరకు దేవుని యందు నమ్మకముగా జీవించాలి. 2 తెస్సలోనిక 4:7, ప్రకటన 2:10. నాలుగవది, నిబంధన దేవునితో మనము కలిగి ఉండాలి. ప్రియులారా, నిర్గమాకాండము 19:3-8 వరకు చదివినట్లయితే, మనము దేవుని మాటను విని ఆయనకు విధేయత చూపి ఆయన నిబంధనను అనుసరించి నడిచిన ఎడల ఆయన మనలను తన స్వకీయ సాంపద్యముగా చేసుకొని తరతరములు దీవించును. ఆయన తన సంఘము సభ్యులందరికీ పరిపూర్ణత కలుగజేయును. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.